ప్రైజ్ గాడ్. ఆత్మహత్య వద్దు. ఎక్కడ చూసినాను ఆత్మహత్యలే. పిల్లిని ఇంటిలోకి తీసుకుని రాలేదని, అనుమతి లేదని తల్లి చెప్తే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదివింది. నీకు సమస్య వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు, కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, సఖ్యత లేనప్పుడు, సమాధానం లేనప్పుడు ఆత్మహత్య అనేది ఎంత మాత్రము సొల్యూషన్ కాదు, జవాబు కాదు. వాక్యం ఏం మాట్లాడుతుందంటే, అతడు నాకు మొర్రపెట్టగా, దేవునికి మొర్రపెట్టు, నేను అతనికి ఉత్తరం ఇస్తానన్నాడు. శ్రమలో దేవుడు తోడుగా ఉంటానన్నాడు, విడిపిస్తానన్నాడు, ఆదరిస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, నా రక్షణ అతను కనపరుస్తానన్నాడు. దీర్ఘాయు చేత దేవుడు తృప్తిపరుస్తానన్నాడు. బైబిల్ వాక్యంలో కూడా మనం చూసినప్పుడు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య అనేది దేవునికి ఇష్టం లేని పని. నువ్వు చనిపోతే, నీ అంతటి నీవు ప్రాణాన్ని తీసుకుంటే, నువ్వు తనువు చాలించి లోకాన్ని నుంచి వెళ్ళిపోతావు. నువ్వు వెనకున్న వారి పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి ఏంటి? భర్త చనిపోయాడని భార్య చనిపోతే, భార్య చనిపోయాడని భర్త చనిపోతే, పొరుగువాడు ఎవరో చనిపోయారని మనం చనిపోతే, సౌలు ఓడిపోవడానికి దగ్గరగా ఉన్నప్పుడు తన కత్తి తీసుకుని కత్తి మీద పడి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓటమిన్నడు కారణము కాకూడదు. ఓడిపోతే మరొకసారి గెలవడానికి అవకాశం ఉన్నది. ఆత్మహత్య చేసుకోవద్దు. సౌలు ప్రాణం తీసుకున్నాడని తన ఆయుధాలు మోయేవాడు కూడా, పనివాడు కూడా ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జిమ్రీ తన రాజనగర్ కాలిపోవడం చూసి తాను కూడా అలాగే ప్రయత్నం చేశాడు. పరిస్థితుల్ని చేదాటిపోతున్నప్పుడు, పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు దయచేసి దాని నుంచి బయటకు రావడానికి, సమాధానం లేనప్పుడు దేవునికి సమాధానం ఇస్తాడు. ప్రయత్నం చేయి, బయటికి రావడానికి ప్రయత్నం చేయి, బయటికి రా. సంసోను విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాడు. ఫిలిస్తీన్లు ఎంతో మందిని దేవుని ఆత్మచేత ఓడించినటువంటి వ్యక్తి. పచ్చి గాడిద దవడ ఎముక చేత 1000 మందిని చంపిన వ్యక్తి. తన కళ్ళ నిమిత్తం దేవుణ్ణి అడుగుతున్నాడు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీ ఆత్మని బతికిన కాలం అంటే చనిపోయిన కాలంలో ఎక్కువ మందిని చంపాడు. ఇంకా మనం చూస్తే అహితోపేలు తన ఆలోచన జరగకపోవడం చూచి, చాలామంది ఈరోజు ఫెయిల్యూర్ ఎక్కడ అవుతున్నారు? ఆలోచనలు జరగడం లేదని, విఫలమవుతుందని. దయచేసి నీ ఆలోచన ఈరోజు జరగకపోవచ్చు, రేపు జరగవచ్చు. దాని కొరకు ఆత్మహత్య చేసుకోవాలా, చనిపోవాలా? దయచేసి అలా వద్దు. నువ్వెంత ఊబిలో ఉన్నా దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడో, ఎంత ఊబిలో ఉన్నా దేవుడు నీకు రక్షణ కనపరుస్తాడు, ఎంత ఊబిలో ఉన్నా దేవుడు తప్పిస్తాడు.